హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి సూపర్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా నా తరపు నుంచి కోరుకుంటూ, నేనైతే జ్యోతి. ఈరోజైతే ఈ శారీ అయితే కట్ చేసి కుట్టేద్దాం. ఆల్రెడీ మొన్న నేను 4 శారీస్ చూపించాను కదా, 4 చీరలు కూడా అది డైలీ వేరీ అనమాట. ఇది చిన్న ఫంక్షన్ ఉందంట, దీన్ని కుట్టమన్నారు అర్జెంటుగా. అందుకని నేను ఎమ్మటే దీన్ని తీసేసుకొని కట్ చేసేస్తాను. ఇక్కడైతే ఎమ్మటే కట్ చేసేస్తున్నాను. ఈ బ్లౌజ్ అనేది అర్జెంట్ అన్నప్పుడు ఎమ్మటే చేయాలి. కొంచెం లేట్ ఉందంటున్నా అలాంటివి ఉంచినా పర్లేదు. ఏదైనా అకేషన్ అన్నప్పుడు మనం అందివ్వకపోతే బాగుండదు. ముందైతే బ్లౌజ్ తీసేసుకున్నాను. లైనింగ్ బ్లౌజ్ అయితే తీసేసుకున్నాను. దాన్ని డబుల్ ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డింగ్ అయితే మన వైపు ఉండాలి, ఓపెన్స్ అనేవి మనకి ఆపోజిట్లో ఉండాలి. తర్వాత ఈ నెట్ క్లాత్ వచ్చేసి బ్లౌజ్ అండి, మనకి ఒరిజినల్ బ్లౌజ్ అనమాట. దీన్ని హ్యాండ్స్, ఫుల్ హ్యాండ్స్ అనమాట, ఎల్బో హ్యాండ్స్ అనేవి కట్ చేసేది. వర్క్ ఎంత వచ్చింది అనేది నేను చూసుకుంటున్నాను. ఫుల్ హ్యాండ్కి పెట్టమన్నారు. ఫుల్ హ్యాండ్ వస్తే హాఫ్ వస్తే హాఫ్ పెట్టమన్నారు. నేను హాఫ్కి కొంచెం ఎక్కువ ఉంది, నేను ఎల్బో హ్యాండ్స్ అయితే ఇక్కడ పెడుతున్నాను. ముందు వర్క్ ఎంత వచ్చిందో అంతకి నేను తీసుకున్నాను. నేను మొత్తం 11 ఇంచులు నాకు తీసుకుంటాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కరెక్ట్గా 11 ఇంచులు వచ్చింది. అరవద్దులేండి, మరీ లెంత్ అయిపోద్దామని ఖర్చు కోసం 6 అనేది తీసుకున్నాను. 11.5 వస్తుంది మొత్తం. ఒక అర అయితే మనకి ఖర్చులు పోతుంది. తర్వాత ఇలా తిన్నగా లైన్ వేసేసుకోవాలి. లైన్ వేసుకున్న తర్వాత మనకి ఆమ్ రౌండ్ కొలత తీసుకున్న తర్వాత ఎంత వచ్చిందో చూసేసుకొని ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి. 8 ఇంచులు అయితే వచ్చింది. నేను ఇక్కడ డౌన్ వచ్చేసి నేను 3 ఇంచులు తీసుకుంటున్నాను. చంక డౌన్ అంటారు కదా, అది 3 ఇంచులు తీసుకున్నాను. 3 ఇంచులు తీసుకొని ఇలా ఆది బ్లౌజ్ పట్టుకొని ఇలా హ్యాండ్ లూజ్ అయితే పెట్టేసుకుందాం. ఇక్కడ ఇప్పుడు ఆర్మ్ లూజ్కి, హ్యాండ్ చేతి దగ్గర లూజ్కి మొత్తం ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకోవాలి. ఖర్చు కోసం అయితే 2 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ నాకు అతుకు పడుతుందండి, చంక ముక్క అతుకుపడుతుంది. దాన్ని నేను సపరేట్గా చూపిస్తాను. తర్వాత ఇక్కడ ఒక 1 ఇంచు, పైన ఒక 1 ఇంచు ఇలా తీసుకోవాలి. చూస్తున్నారు కదా, సెంటర్లో ఈ మొత్తం ఆమ్ లూజ్ ఎంత వచ్చిందో మొత్తం సెంటర్లోకి ఒక మార్క్ చేసుకోవాలి. 8 ఇంచులు వచ్చింది అనుకోండి, 4 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఒకవేళ టేప్ కనుకుంటే టేప్తో ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది. మధ్యగా మడత పెట్టేసుకుంటే వస్తుంది. ఇలాగా కరువు షేప్లో తీసేసుకొని హ్యాండ్తో, మీకు కరువు స్కేల్ ఉంటే పర్లేదు, లేకపోతే ఇలా హ్యాండ్తో తీసేసుకోండి. తీసుకొని డ్రాయింగ్ అయితే ఇలా కట్ చేసేయండి. ఇట్లా నీట్గా కట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ అతుక అనేది పడుతుంది కాబట్టి తర్వాత కట్ చేద్దాం ఆ పీస్ అనేది. ముందు ఇలా ఓపెన్ చేసుకొని బ్లౌజ్ పీసు 2 పీసులు వస్తాయి. ఇటు ఇది ఫ్రంట్ పార్ట్ కన్నట్టు. ఈ ఫ్రంట్ పార్ట్ లోత్ అయితే ఇలా కట్ చేసేసుకుందాం. 30 ఇంచ్ తీసుకున్నాను నేను. కొంచెం ఇది పెద్ద బ్లౌజే కాబట్టి 30 ఇంచ్ తీసుకున్నాను. ఇంకా ముడతలు కనుక, చంక దగ్గర ముడతలు కనుక ఏమి రావు. ఇలా కనుక కట్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది హ్యాండ్ అనేది. ఇలా నీట్గా పెట్టేసుకొని ఇక్కడ ఒరిజినల్ పీస్ తీసేసాను. ఇక్కడ కొంచెం క్లాత్ మిగిలింది కదా మనం హ్యాండ్ కట్ చేయక, దీనికి మనకి హ్యాండ్కి అతుకు పడుతుంది కదా, దానికోసం ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే బ్లౌజ్ వెనక పార్ట్ తీసుకుందాం. బ్యాక్ పార్ట్ అనేది తీసుకొని ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండాలి, ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. 1 ఇంచ్ తీసేసుకొని ఇలాగా స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకోవాలి. తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని బ్యాక్ పార్ట్ డాట్ ఉంటుంది కదా, అక్కడ నుంచి షోల్డర్ దగ్గరికి ఇలాగా లాగి పెట్టేసి స్ట్రైట్గా ఒక లైన్ ఇక్కడైతే ఒక మార్కింగ్ చేసుకుందాం. మార్కింగ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ పైకి తీసేసుకుందాం ఖర్చు కోసం, షోల్డర్ ఖర్చు కోసం. నేను ఇక్కడ షోల్డర్ నెక్ ఓపెన్ వచ్చేసి నేను 2.5 తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను. చంక డౌన్ కూడా నేను అలాగే తీసుకున్నాను, 5.5. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజు, ఇక్కడ నేను మార్కింగ్ చేసేది చెస్ట్ లూజు. కొంచెం లూజ్ పెట్టమన్నారు కాబట్టి 8 ఇంచులకు 1/2 ఇంచు యాడ్ చేశాను. మొత్తం కలిపి 9.5. నేను 9.5కు ఒక మార్కింగ్ చేసుకొని ఇలా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు, కింద నడుం దగ్గర 8 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకొని
డాట్స్ కోసం 1 ఇంచ్ పెట్టేసుకొని ఇలా మార్కింగ్ వేసి లైన్ వేసేసుకున్నాను. తర్వాత ఇక్కడ చంక రౌండ్ కోసం 1.5 తీసుకున్నాను. 1.5 తీసుకుని ఇలా రౌండ్గా షేప్ ఇచ్చేసుకోవాలి. తర్వాత వచ్చేసి షోల్డర్ దగ్గర ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి, ఒక 1/2 ఇంచ్ వచ్చేసి. తర్వాత షోల్డర్ దగ్గర నుంచి ఇలా టేప్తో మెజర్మెంట్ అయితే మనం తీసుకున్నాం. మనకు ఆర్మ్ రౌండ్ సరిగ్గా వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి. నాకు ఒక గీత మీద కొంచెం తగ్గింది, అంటే అది పెద్ద పట్టింపు ఏం కాదు. తర్వాత కొంచెం కింద జరుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ స్కేల్తోనే పెట్టేస్తుంది, టేప్ ఏం వాడకుండా అని మీకు డౌట్ రావచ్చు. అందుకనే నేను స్కేల్తో సేమ్ ఎలా ఉందో ఇక్కడికి 8.5 తర్వాత 1 ఇంచ్ కలుపుకున్నాను. ఇప్పుడు చూసారు కదా, టేప్తో కూడా సేమ్ అలాగే వచ్చింది. 8.5 వచ్చింది కదా, ఇక్కడ 1 ఇంచ్ సేమ్ అలాగే వచ్చింది కదా. ఇంకా నేను అందుకనే మొత్తం స్కేల్తో పెట్టాను. ఈ స్కేల్ అయితే నేను రెడీ చేసుకున్నాను అనమాట. ఇలాగా దీని లింక్ కూడా నేను టాప్ ఐకాన్లో ఇస్తాను, ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఎలా చేసుకోవాలి స్కేల్ అనేది. ఈ చంక డౌన్ దగ్గర నేను 1/2 ఇంచు, 1/2 ఇంచు కూడా కాదు, 1/4 ఇంచు 2 గీతలోకి ఎంత వస్తుందో అంతా కొంచెం కింద దింపేసుకొని ఈ రౌండ్ అనేది ఇలా తీసాను అనమాట. ఇప్పుడు వచ్చేసి నెక్ విత్ చూసేసుకుందాం, అంటే నెక్ డీప్ చూసుకుందాం. ముందైతే ఆది బ్లౌజ్ ఇలా పెట్టేసుకొని సైడ్ జాయింట్స్, ఆది బ్లౌజ్తో సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా నడుం దగ్గర, ఇలా పట్టుకొని మధ్యకి, ఈ మధ్యలో ఉంటుంది కదా నడుం, ఇలాగా ఇలా పెట్టేసుకొని నెక్ డీప్ అనేది పెట్టేసుకోవాలి. ఆది బ్లౌజ్తో ఒరిజినల్గా ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ పైకి అయితే పెట్టుకోవాలి. ఎక్కడ కొలత తీసుకున్నా కూడా 1/2 ఇంచ్ అయితే తీసుకోవాలి. ఒక సైడ్ జాయింట్స్ దగ్గరే 1.5 ఇంచున్నర 2 ఇంచులు అనేది తీసుకోవాలి. ఇక్కడ నెక్ రౌండ్ కూడా నేను 1/4 తీసుకున్నాను, 2.5 1/4 అలా మీ సైజుని బట్టించి వాళ్ళు వేసుకునే దాన్ని బట్టించి పెట్టేసుకోవాలన్నమాట. ఇలా రౌండ్ తీసేసుకుంటే నెక్ రౌండ్ అనేది బాగా వస్తుంది అనమాట. వీప్కి వెనక భాగంలో వీప్కి బాగా అద్దినట్టు అనేది వస్తుంది ఇలా కనుక మనం కట్ చేస్తే. ఒకసారి కట్ చేసి చూడండి. ఈ డ్రాయింగ్ మొత్తం కూడా ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. కొంచెం డ్రాయింగ్ బయటకే కట్ చేయాలి కానీ లోపలికైతే కట్ చేయకూడదు. మనకి మెజర్మెంట్ అనేవి చాలా అంటే చాలా తేడా వస్తుంది అనమాట. కొంచెం అని చూసుకోకూడదు, బ్లౌజ్ మొత్తమే పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి తర్వాత ఇలా మధ్యకి మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇది మొత్తం కూడా ఇలాగా ఫోల్డ్ చేసేసుకొని మధ్యకి ఇక్కడ మడత పడింది కదా, ఇక్కడికి ఒక మార్క్ చేసుకొని బ్యాక్ సైడ్ డాట్స్ కోసం ఇలా మధ్యకి ఫోల్డింగ్ చేసుకొని అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ అనేది డాట్స్ కోసం వేసాను. తర్వాత మనం హ్యాండ్స్ కట్ చేసాం కదా, అటువైపుకి ఓపెన్స్ అనేవి మన వైపు ఉండాలి, ఫోల్డింగ్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా క్రాస్గా వేసుకొని, క్రాస్ పట్టీ కాబట్టి క్రాస్ బెల్ట్ కట్ కాబట్టి నేను క్రాస్గా వేసుకున్నాను. ఇలా వేసుకొని చుట్టూరు కూడా డ్రాయింగ్ వేసుకోండి. ఇలాగా మనకు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలాగే వేసేసుకోవాలి. ఇలాగా చుట్టూరు కూడా సేమ్ మనకి బ్యాక్ పార్ట్ మీద కార్బన్ పేపర్తో వేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలాగే వేసేసుకోవాలి. తర్వాత ఇలా స్కేల్తో పెట్టేసుకుని, స్కేల్ పెట్టుకున్నా పర్లేదు పెట్టుకోకపోయినా పర్లేదు, లైన్ ఒక 1/2 ఇంచ్ అనేది మనకి ఫ్రంట్ లో తీయటం కోసం ఇక్కడ ఇలా తీసాను అనమాట. నేను చూస్తున్నాను కదా, 1/2 ఇంచ్ అనేది ఇలా తీస్తే సరిపోతుంది. తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను 6.5 తీసుకున్నాను. 6.5 తీసేసుకొని ఇలాగ స్కేల్తో పెట్టేసుకొని రౌండ్ అనేది తీసేసుకున్నాం. ఇలాగా చూసారా, రౌండ్ బాగుంటుంది. ఇలా రౌండ్ తీసేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ చూసేసుకుందాం. ఆది బ్లౌజ్తో తీసేసుకోండి మీరు. ఇలాగా మనం షోల్డర్ దగ్గర ఒక చిన్న లైన్ అనేది వేసుకున్న తర్వాత ఆ డాట్ దగ్గర నుంచి కూడా ఇక్కడ మెయిన్ డాట్ దగ్గర పట్టేసుకొని ఇలాగా స్ట్రైట్గా పెట్టేసుకొని లైన్ వేసేసుకోవాలి. సైడ్ జాయింట్స్కి వెళ్ళి 1/2 ఇంచ్ అనేది మనకి పైకి పెట్టుకొని ఇలా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్రాస్గా వేసుకోవాలనేది లైన్ వేసుకుంటే చాలా జాయింట్స్ వేసాక పర్ఫెక్ట్గా వస్తుంది. ఉక్స్ పట్టి, ఆది బ్లౌజ్తో ఉక్స్ పట్టి తీసేసుకొని రెండో ఉక్స్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని తర్వాత
ఇలా 3 ఇంచులకు ఒక మార్కింగ్, తర్వాత 1 ఇంచ్ 1 ఇంచ్కి డాట్స్కి మెయిన్ డాట్ అనమాట ఇది. ఇలా మార్కింగ్ చేసుకొని హైట్ వచ్చేసి నేను 2.5 తీసుకున్నాను. ఇలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ లైన్ వేసాం కదా, దీనికి ఇలా ఒక లైన్ వేసేసుకోవాలి క్రాస్గా. ఇలా క్రాస్గా వేసేసుకొని ఇక్కడ మిడిల్లో మనకి ఉక్స్ పట్టి దగ్గర డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ కోసం ఇలాగా స్ట్రైట్గా ఒక చిన్న లైన్ వేసేసుకోవాలి. అటో పావించి ఇటో పావించి ఉండేటట్టు మొత్తం డాట్ మొత్తం కలిపితే 1/2 ఇంచే ఉండాలి. ఒక మధ్యలో ఒక 1 ఇంచు 1.5 ఇంచు ఉంటే సరిపోతుంది. 3 డాట్స్కి కూడా 3 డాట్స్కి కూడా ఇలా గ్యాప్ ఉంటే సరిపోతుంది. మొత్తం డ్రాయింగ్ మొత్తం ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. ఇలా మొత్తం నీట్గా కట్ చేసేసుకొని ఇక్కడ అయితే అయిపోయింది. ఈ డాట్స్ దగ్గర ఒక చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా పెట్టేసుకొని షేప్ పట్టీ కోసం మనకి ఎంత వచ్చిందో చూసేసుకోవాలి. నాకు ఇక్కడ 3.5 వచ్చింది, ఇక్కడ 2 ఇంచులు వచ్చింది, ఇక్కడ 2.5 వచ్చింది. సైడ్ జాయింట్స్ దగ్గర 2.5 వచ్చింది. ఉక్స్ పట్టీకి వెళ్ళి 3.5 వచ్చింది, మధ్యలో 2 వచ్చింది. తర్వాత మిగిలిన క్లాత్ తీసేసుకొని బ్లౌజ్ పీస్లో ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసేసుకొని కట్ చేసేసుకున్నాను. నేనైతే ముందే మనకి చెస్ట్ లూజ్ ఎంత ఉందో పెట్టేసుకోవాలి ముందైతే పొడవు. తర్వాత ఉక్స్ పట్టీకి వెళ్ళి 3.5, ఈ చివరి వచ్చేసి 3.5 కదా, ఒక 1/4 ఇంచ్ అనేది నేను ఖర్చు కోసం కలిపాను అనమాట. ఇక్కడ వచ్చేసి 2 ఇంచులు 2.5 పెట్టుకుంటున్నాను. ఇక్కడ కూడా 3 డాట్స్కి కూడా నేను ఇలాగ 1/4 ఇంచ్ అనేది కలిపేసుకున్నాను. నేను ఈజీ మెథడ్లో చెప్పాలంటే నా పద్ధతిలో నేను ఇలాగ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసింది ఇలా పెట్టుకుంటాను. నాకు ఇట్లా క్రాస్ అయితే బాగా వస్తుంది అన్నట్టు. పైన 1/4 ఇంచ్ ఉంది కదా, అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ కట్ చేసేసుకోవాలి. నాకు క్రాస్ పట్టీ అనేది నేను ఫ్రంట్ పార్ట్తోనే వేస్తానండి. అలా అయితేనే నాకు బాగా వస్తుంది ఫిట్టింగ్ అనేది. దానికి దీనికి కూడా ఫుల్గా సెట్ అయిపోతుంది అన్నట్టు. ఇక్కడైతే ఒరిజినల్ క్లాత్ అయితే ఇలా కట్ చేసేసుకుంటున్నాను. బ్లౌజ్ పీస్ అయితే చాలా తక్కువ వచ్చిందండి, చూస్తున్నారు కదా, చాలా సన్నగా ఉంది, అన్నిటికీ అతుకుపడేటట్టే ఉంది. నేను ఇలా మనం హ్యాండ్స్ ఎప్పుడు కూడా మొత్తం క్రాస్గా ఇలా కట్ చేయకూడదు. మనకి ఎంత సరిపడా అంత స్ట్రైట్గా తీసుకుంటే పైన మిగిలిన క్లాత్ అనేది జాయింట్స్కి సరిపోతుంది. నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను ఈ వీడియో అనేది, జాయింట్స్ ఎలా వేయాలి ఏంటనేది. తర్వాత బ్యాక్ పార్ట్ కూడా ముందు ఇలా పెట్టుకొని కట్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, క్రాస్ పట్టీ అనేది ముందు సెట్ చేసేసుకోవాలి. సెట్ చేసుకొని తర్వాత కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఎక్కడైనా బ్లౌజ్ పీస్ కనుక తక్కువ అయితే బాగుండదు. లైనింగ్ అయినా ఏదో ఒక ముక్క వేయచ్చు, బ్లౌజ్ పీస్ అయితే తక్కువ అయితే బాగుండదు కాబట్టి బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది. ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ముందైతే మొత్తం బ్లౌజ్ పీస్ మీద మొత్తం ఫిట్టింగ్ పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, క్రాస్ బెల్ట్ మొత్తం పెట్టేసుకొని సరిపోతుంది అన్నాకే కట్ చేసేసుకోవాలి. నాకైతే సరిపోయింది, ఇంకా అతుకులు పడతాయి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియో అయితే లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.